పొద్దున్నే బస్ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? హైదరాబాద్ వెళ్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే బస్ ఎక్కాను. ఇక చూడండి ఆ మంచయితే ఫుల్‌గా ఉంది. నేనైతే స్వెటర్ తీసుకెళ్ళటం మర్చిపోయాను. ఇలాగే ఉంటది. తిక్కనోడు తిరణాలకెళ్తే అక్క దిగ సరిపోయిందంట. అట్లా ఉంటది ఒక్కొక్కసారి నేను చేసే పనులన్నీ. ఇక ఫైనల్లీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం. ఎంట్రన్స్‌లో రామోజీ ఫిల్మ్ సిటీ అయితే తగిలింది. సూపర్ ఉంది. ఎప్పటికైనా ఒకసారి రామోజీ ఫిల్మ్ సిటీని విజిట్ చేసేయాలండి. హైదరాబాద్ వచ్చేసాం అనుకునే లోపు ట్రాఫిక్ తగిలిందండి. ఇక చికాకు వచ్చేసింది. ఇక హైదరాబాద్ అంటే ట్రాఫిక్ అంటే హైదరాబాద్ చెప్పే పనే లేదు. ఇంకా మధ్యాహ్నం బయట ఎక్కడా భోంచేయలేదు గానీ ఇంటి నుంచే క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోయాను. దారిలో 2 యాక్సిడెంట్లు అయితే కనబడ్డాయండి. ఫస్ట్ అయితే ఇదే పెద్ద యాక్సిడెంట్, టిప్పర్స్ 2 ఢీ కొట్టుకున్నాయి. ఫైనల్లీ హాస్టల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. హాస్టల్ దగ్గర రీచ్ అయ్యేసరికి 5:30 అయింది. మార్నింగ్ 5:30కి ఎక్కితే ఈవినింగ్ 5:30 అయిందనమాట నేను రీచ్ అయ్యేసరికి. ఇంకా వచ్చిన పని త్వరగా పూర్తి చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఈవినింగ్ 8కి అట్లాగా ట్రైన్ కి అయితే స్టార్ట్ అయ్యాము. వచ్చేటప్పుడు బస్ కి వచ్చాము. ఇక వెళ్ళేటప్పుడు ట్రైన్ కి వెళ్దామని చెప్పి ట్రై చేసాము. ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే 5 ఇయర్స్ తర్వాత ట్రైన్ ఎక్కానండి. కరోనా రాకముందు ఎక్కాను, మళ్ళీ ఇప్పుడు ఎక్కాను. నైట్ 9కి సికింద్రాబాద్ లో ట్రైన్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 3 అయింది విజయవాడ వచ్చేసరికి.